95 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఎంపీ నామా నాగేశ్వరరావు రైల్వే అధికారులపై తీవ్ర ఆగ్రహం. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన కామెంట్స్. ముసుగు తొలగించుకుని రాజకీయాలు చేయాలని తుమ్మలను ఉద్దేశించి వ్యాఖ్యలు. యాదగిరి గుట్టలో ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ. ఎమ్మెల్యే కొంగిడి సునీత గొడవకు దిగొద్దని వారించిన వినని నేతలు. మెదక్ జిల్లా నర్సాపూర్ డాన్ బాస్కో స్కూల్లో విద్యార్థిని అదృశ్యం. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. రైల్వే అధికారులపై బీఆర్ఎస్ లోక్సభ పక్షం నేత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నామా ఖమ్మం రైల్వే స్టేషన్ను సందర్శించి పరిశీలించారు. ఎస్కలేటర్ నిర్మాణం, పారిశుద్ధ్యం పనులను ఎంపీ పరిశీలించారు. స్టేషన్ మొత్తం తిరుగుతూ అక్కడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో సౌకర్యాల కొరతపై అధికారులపై మండిపడ్డారు. స్టేషన్లో మంచినీటి కేబిన్ మూసి ఉండడం చూసి ఎందుకు మూశారని ప్రయాణికులను మంచినీళ్లు ఎలా అని ప్రశ్నించారు. ప్రయాణికులకు మంచినీరు అందించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మురుగునీటి కాల్వను పరిశీలించి శాశ్వత ప్రాతిపదికన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైల్వే స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. ఖమ్మం రైల్వే స్టేషన్ చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా రైల్వే అధికారుల దృష్టికి, అదేవిధంగా రైల్వే మంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావటం జరిగింది. చిన్న చిన్న సమస్యలు కూడా చాలా వరకు ఇంకా పరిష్కారం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీసీటీవీలు ఒక 60 సీసీటీవీలు పెట్టండి, ఈ దొంగతనాలు ఇవన్నీ అరికట్టాలంటే సీసీటీవీలు ఖచ్చితంగా ఉండాలని చెప్పా. 2 సంవత్సరాల క్రితం చెప్తే అప్పుడు 8 సీసీటీవీలు కనీసం 60 ఉండాలని చెప్పాను. అవి ఇంతవరకు రాలేదు. దాని విషయంలో కూడా ఇమ్మీడియట్గా పెట్టమని చెప్పాను. అదేవిధంగా లిఫ్ట్లు, అదేవిధంగా 2 ఎస్కలేటర్లు ఇవి కూడా పెట్టాలని చెప్పి గత 2 సంవత్సరాలు చెప్పాను. ఇప్పుడు దాని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇవి కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్, ఖమ్మం రైల్వే స్టేషను. దీన్ని మొత్తం కూడా మోడరైజేషన్ మీద మొత్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పాను. ఆ ప్రపోజల్స్ కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు. అదేవిధంగా క్లీనింగ్ విషయంలో కానీ, మంచినీళ్ళ విషయంలో కానీ, అన్నిటికంటే ముఖ్యంగా 2-3 డ్రైనేజీలు ట్రాక్ నుంచి పోతున్నాయి. ప్రతిసారి కూడా ఆ డ్రైనేజీల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ విషయంలో మొత్తం కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అటు రైల్వే అధికారులు, అదేవిధంగా మా కలెక్టరేట్ నుంచి కూడా కమిషనర్ గారు కూడా వచ్చాడు. వీళ్ళన్నీ చేసి ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పాను. ముఖ్యంగా రైల్వే తరపు నుంచి ఎంతైతే సపోర్ట్ దొరకాలో ఆ సపోర్ట్ రైల్వే నుంచి దొరకట్లేదు. మీరు కనుక చూసినట్టయితే మొదటి నుంచి కూడా ఒక పక్కన కాజీపేటలో ఏదైతే మనకి ఇంతకుముందు మరే స్టేట్ డివైడ్ అయినప్పుడు ఒప్పుకున్నటువంటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొదలుకొని ఎన్నో విషయాలు పెండింగ్లో ఉన్నాయి. కనీసం రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి విషయంలో కూడా మరి గత 2 సంవత్సరాల నుంచి వెనకాల పడ్డప్పుడు కూడా చాలా కాలేదు. దాంట్లో భాగంగానే వాళ్ళ డీటెయిల్గా డిస్కస్ చేయటం, అదేవిధంగా ఇన్స్పెక్ట్ చేయటం కూడా జరిగింది. తప్పకుండా కూడా ఇది ఒకటే కాదు, తెలంగాణలో కూడా ఇంకా మిగతా రైల్వే స్టేషన్లన్నీ కూడా చాలా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా కూడా ఈ రైల్వే దృష్టికి ఇంతకుముందు కూడా చాలాసార్లు పార్లమెంట్లో తీసుకొచ్చినాం, లెటర్ పూర్వకంగా తీసుకొచ్చినాం. ఈసారి మళ్ళీ కూడా రాబోయే టైంలో కూడా ఈ రాబోయే బడ్జెట్లో ముఖ్యంగా కూడా ఈ రైల్వే స్టేషన్లన్నిటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ల మోడరైజేషన్కి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు. 3 సార్లు గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేయాలని కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యామన్నారు.
ఆ రోజుల్లో మహాకూటమిలో ఉండబట్టి మహాకూటమి తరపున పనిచేశామని ఎప్పుడు దొంగ రాజకీయాలు చేయలేదన్నారు. కొంతమంది తప్పుడు పద్ధతిలో షార్ట్ కట్ మెథడ్ లో రాజకీయాలు చేస్తున్నారని ముసుగు తొలగించుకొని రాజకీయాలు చేయాలని అన్నారు. చాలా మంది ఒక తప్పుడు పద్ధతుల్లో షార్ట్ కట్ మెథడ్ చిల్లర పనులు చేస్తున్నారు. అది ప్రజలందరూ కూడా గమనించాలి. దాని ఏదో ఒక ముసుగులో ఒక కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకే ఒకటి అడుగుతున్నాం, మీరు చేయదలుచుకుంటే మీరు ముసుగు తొలగించి రాజకీయాలు చేయాలి తప్ప ముసుగు వేసుకుని రాజకీయాలు చేసే పద్ధతులు మన వాళ్ళ దగ్గరికి వచ్చి వాట్సాప్ లో పెట్టడం, అవి మాట్లాడించడం, ఈ తప్పుడు పద్ధతుల్లో కొంతమంది ఒక దుష్ట రాజకీయాలు పాల్పడే ఒక తప్పుడు పద్ధతుల్లో చేసే చిల్లర రాజకీయాలు చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నేను తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న ఆ రోజు రాలే, చాలా మంది పెద్దలు చెప్పిన తెలుగుదేశం పార్టీ కోసం పార్టీకి ఓటు వేసి నిబద్ధతతో ఉంటే నేను కేసును కూడా ఎదుర్కొన్నా. ఈ దొంగ రాజకీయాలు మనం చేయడం అలవాటు లేదు. మరి ఆ రోజు మీరు నిజంగా మీకు నిబద్ధత ఉంటే తెలుగుదేశం నుండి ఎవరు పెట్టిన వల్ల అంటే ఆ రోజు తెలుగుదేశం నుండినా మీరు టీఆర్ఎస్ లో పోతారా? ముఖ్యమంత్రి గారి అభివృద్ధిని ఆకర్షించి మనం చేస్తే మళ్ళీ వేరే దొంగ రాజకీయాలు తప్పుడు పద్ధతిలో చేసే చిల్లర రాజకీయాల్ని కొంతమంది పెద్దలు చేస్తున్నారు. అది ప్రజలందరూ కూడా గమనిస్తారు. మీరేదో అనుకుంటున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని దళితులైన నీరేసా మీరేరే దాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలా. ఇంకా నేను చాలా విషయాలు చెప్పేది ఉంది, సందర్భం సమయం బట్టి చెప్తాం. ఈ చిల్లర రాజకీయాలతో ఏదో చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. దయచేసి ప్రజలుగా మీరు ఆలోచించండి. ఏ ఒక్క సామాజిక వర్గానికో ఏ ఒక్క వ్యక్తికో వ్యతిరేకంగా మేము పనిచేయలే. ఇలా ప్రజల సమస్యల పరిష్కారం కోసం చివరి వరకు తెలుగుదేశం పార్టీలో నేనున్నా. అనివార్యమైన పరిస్థితుల్లో 3 సార్లు గెలుపొందిన ప్రజలకు అభివృద్ధి చేయాలని కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మనం పనిచేయబట్టే ఇవాళ సత్తుపల్లిలో మన హాస్పిటల్ వచ్చింది. ఇవాళ మన అధికారంలో పార్టీలో ఉన్నాం కాబట్టే ఇవాళ ఏ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయో ఈ రోజు దయచేసి ప్రజలుగా గమనించాల్సిన అవసరం ఉన్నది. మేము మాట్లాడేది ఇలా ప్రజల అభివృద్ధి తప్ప మన వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు. ఇది ఎస్సీ నియోజకవర్గంలో ఓసీ నాయకత్వం ఇక్కడ పోటీ చేయదు. ఇక్కడ ఎవరు చేసినా ఎస్సీలే చేయాలా రాజ్యాంగబద్ధంగా. కానీ ఒక తప్పుడు పద్ధతిలో దానికేదో చెప్పి రోజు ఒక బదానికి ఇవ్వటం, వీడియో తీపించడం, రోజు ఒక పద్ధతి ఇవ్వటం, వాట్సాప్ లో పెట్టడం. మనం పెట్టలేమా? మన సోషల్ మీడియా సైన్యం లేదా? కానీ మనం పెద్దల్ని గౌరవించాలి. గతంలో ఉన్న పెద్దలు ఎవరు అభివృద్ధి చేయలేదని ఏ రోజైనా మనం చెప్పినామా? ఎంగలా గారు చేసిన అభివృద్ధి చెప్పినా, తుమ్మల గారు చేసిన అభివృద్ధి చెప్పినా మనం చేయలేదంటే తప్పు అవుతుంది. వాళ్ళు చేయలేదని మనం ఏ రోజైనా విమర్శించినామా? ఈ రోజు వేరే పద్ధతిలో ఒక తప్పుడు పద్ధతిలో ఒక మార్గాన్ని ఎంచుకొని ఏదో పోతున్నారు. వీరన్నిటికీ భయపడము. నేను తెలుగుదేశం ఉంటే యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ జరిగింది. యాదగిరిగుట్టలోని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నివాసం ముందు గొడవకు దిగారు. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ సుధా భర్త హేమేందర్ గౌడ్, స్థానిక బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే అనుచరుడు మారెడ్డి కొడ్డల్ రెడ్డి మధ్య గొడవ వైరల్ అయింది. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత సాక్షిగా ఇద్దరు నేతలు ఒకరికొకరు దూషించుకున్నారు. ఎమ్మెల్యే ఇద్దరిని గొడవకు దిగొద్దని వారించినా ఊరుకోలేదు. ఇద్దరి మధ్య వాగ్వాదానికి కారణం ఆర్థిక లావాదేవీలు అని తెలుస్తుంది. తీసుకోలే మనిషి ఇప్పుడు రా నైట్కి ఎన్ని కోట్లు ఇచ్చిన పైసలు ఇచ్చేసిండే పైసలు తీసుకోలేదు మాట్లాడుతున్నావు. ఎవరు మంచి మర్యాద మంచిగా రిక్వెస్ట్ చేస్తే
మెదక్ జిల్లా నర్సాపూర్ డాన్ బాస్కో స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని అదృశ్యం కావడం కలకలం రేపింది. పాఠశాలకు రాలేదని సిబ్బంది ఫోన్ చేయడంతో తండ్రి అప్రమత్తమయ్యాడు. తుని గ్రామానికి చెందిన ఖలీద్ బావాజీర్ కూతురు హుదా బావాజీర్ నర్సాపూర్ డాన్ బాస్కోలో 10వ తరగతి చదువుతుంది. రోజు మాదిరిగానే బైక్ పై తుని గేటు వరకు బాలికను బైక్ పై తండ్రి తీసుకువచ్చాడు. తర్వాత స్కూల్కు రాలేదని సిబ్బంది చెప్పడంతో అప్రమత్తమైన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. దగ్గర కూడా రాని స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళు పాప రాలేదని ఫోన్ చేసి నేను వచ్చేసిన. పేదల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఆయన ప్యాపిలిలోని వెంగళంపల్లి మీదుగా పీబీజీ వరకు కోటితో కొత్త రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. డోన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దారి లేని చోట చిట్ట చివరి ఊళ్లకు కొత్త రహదారులు వస్తాయని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 71 గ్రామాల్లో ట్యాంకులు నిర్మించి ఇంటింటికి మంచినీరు ఇస్తామన్నారు. లారీలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 2 వ్యక్తులను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద సుమారు 45 లక్షల విలువ చేసే 445 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసినట్లు ఏలూరు డీఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను ఆయన వెల్లడించారు. చాలే ఈ మధ్యన నేషనల్ హైవేస్ ఏవైతే కొత్తగా ఫామ్ అయినటువంటి వాటిలో ఉన్నాయో వాటి మీద మనకి దూర ప్రాంతాల నుంచి నియర్లీ విశాఖపట్నం ఆ ఏరియా నుంచి అలాగే శ్రీకాకుళం ఆ చుట్టుపక్కల అడవి ప్రాంతాల నుంచి మేలు రకమైనటువంటి గంజాయి కొద్దిగా స్మగ్లింగ్ అవుతుందని దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారనేటువంటి సమాచారాలు చాలా ఉన్నాయి. ఆ యొక్క సమాచారంలో భాగంగా నిన్న మధ్యాహ్నం మా యొక్క రూరల్ సిఏ గారు దుర్గాప్రసాద్ గారు, అలాగే నాగబాబు పెదపాడు ఎస్ఐ గారు, అలాగే లక్ష్మణ్ రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ యొక్క టీమ్స్తో పాటు వెళ్ళి మన హైవేలో ఆశ్రమ్ హాస్పిటల్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుంటే ఆ యొక్క వచ్చినటువంటి ముందు యొక్క సమాచారం ప్రకారం ఒక లారీని ఆప్ చేసి చెక్ చేయగా దానిలో దాదాపుగా 455 కేజీలు కలిగినటువంటి శీలావతి రకానికి చెందినట్టుగా చెప్పబడుతున్నటువంటి గంజాయి పట్టుబడింది. దాని యొక్క విలువ సుమారుగా 45 లక్షల వరకు కూడా కట్టుకోవచ్చు మనం. దాంతో వారి వద్ద నుండి 2 వ్యక్తుల్ని అలాగే 2 సెల్ ఫోన్స్ను కూడా సీజ్ చేశారు. అయితే దీని యొక్క వెనక ఎవరున్నారు, ముందు ఎవరున్నారు, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి తెస్తున్నారు అనే దాని మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. దానిలో భాగంగానే మరొక 2 వ్యక్తులు కూడా మనకు నోటిఫై అయ్యారు. వారిని కూడా తీసుకురావాల్సి ఉంది. దాని నిమిత్తం స్పెషల్ టీమ్స్ను ఫామ్ చేశాం. కాబట్టి ముందుగా రాబడిన సమాచారానికి మన జిల్లా ఎస్పీ గారు ఆయనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మా అందరినీ కూడా యాక్టివేట్ చేసి ఈ రకమైనటువంటి ఒక మంచి కార్యక్రమం ఒకటి చేసి దానిలో ఈ స్మగ్లింగ్ అవుతున్నటువంటి గంజాయిని సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి సమాచారం ఎవరికైనా ప్రజానీకానికి తెలిసినా అలాగే మీడియాకి తెలిసినా మాకు ముందు సమాచారం ఉన్నట్టయితే తగు విధమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు కానీ గతంలో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులే. అయితే మిగతా పోలీస్ స్టేషన్లో జిల్లాలో చూసినట్లయితే కొంత రాజస్థాన్ కూడా కొంతవరకు ఉంది. అయితే ఈ పర్టికులర్ కేసులో మాత్రం తమిళనాడు రిలేటెడ్ ఇష్యూ అయితే ఉంది. అయితే దీన్ని మన విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం అడవి ప్రాంతం నుంచి ఈ యొక్క రవాణా అవుతున్నట్టుగా తెలిసింది. కాబట్టి అక్కడ ఎవరైతే వీళ్ళకి
అక్కడ ఇచ్చారో వాళ్ళు కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మానవత విలువలను పట్టించుకోని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, రాష్ట్రంలో జరగరని అనేక సంఘటనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గోగంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అనేక మంది అకాల మృత్యుపాలవుతున్నారన్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఏనాడు కూడా నోరు విప్పి జగన్ వారికి సహాయ సహకారాలు అందించిన పాపాన పోలేదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇది రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. మానవత్వం లేని మనిషి జగన్మోహన్ రెడ్డి. కనీసం మానవతా విలువల గురించి కూడా పట్టించుకొని జరిగిన సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. రాష్ట్రంలో అకాల మృత్యు పాలయ్యే వాళ్ళు కానీ, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కానీ, మానభంగాలు గురవుతున్న వాళ్ళు కానీ ఎంతోమంది బాధితులుంటే ఏనాడు నోరు మెదిపి వారికి సహాయ సహకారాలు అందించని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. సొంత బాబాయిని గొడ్డల వేటుకు గురి చేయించి ఆ కేసు మాఫీ కోసం ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేసే ఈ ముఖ్యమంత్రికి మానవతా విలువలు ఉన్నాయని ఎక్కడైనా భావించాలని నేను అడుగుతూ ఉన్నా. కనీసం కందుకూరు సంఘటనకు స్పందించి వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలని కనీస ఆలోచన లేకుండా దాని మీద ఏ విధంగా కేసులు కట్టించాలి, ఏ విధంగా నేరారోపణ చేయాలన్న దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి గారికి గుణపాఠం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని సవినయంగా మనవి చేస్తూ బాధితులను ఆదుకుందాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా నిలబడదాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకే కుటుంబంగా వారికి సహాయ సహకారాలు అందిద్దామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలో అపశృతి చోటు చేసుకుంది. 8 మంది మృతి చెందారు, 4 గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కందుకూరు పోలీస్ స్టేషన్లో కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఇరుకు రోడ్డులో చంద్రబాబు సభ పెట్టారని ఆయన ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో 3 రోజుల పర్యటనను చంద్రబాబు కందుకూరు నుంచి మొదలుపెట్టారు. భారీగా ప్రజల తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేఏ పాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పి తెలుగుదేశం పార్టీకి మీరు రాజీనామా చేయాలి. ఎందుకంటే మీకు ఆల్జైమర్స్ వచ్చింది, మీరు మర్చిపోతున్నారు. నిన్న కాక మొన్న 3 రోజుల క్రిందటే సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలని మీరు రిపీట్ చేశారు. సారీ సైకిల్ రావాలి మరలా అని. మీకు జ్ఞాపక శక్తి లేనప్పుడు మీ వయసులో దీన్ని అమెరికాలో ప్రిలిమినరీ ఆల్జైమర్స్ అంటారు. అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ రోనాల్డ్ రేగన్కి బిల్లీ గ్రామ్ గారికి వచ్చింది. లేకపోతే 1000-2000 పట్టే ప్లేస్లో 50,000 మందితో మీరు ఎట్లా మీటింగ్ పెట్టారు? అది చట్ట విరుద్ధం కాదా? మీకైతే ఒక చట్టమా, మాకైతే ఒక చట్టమా? ఇకను మీ డ్రామాలు, నాటకాలు చెలవు. నేను వచ్చాను, అందుకనే నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి ఇమీడియట్గా బయలుదేరి మీరు అక్కడికి చేరకముందే నేను తెల్లవారే చేరాను. క్రైమ్ సీన్ని పరీక్ష చేశాను, ఫ్యామిలీస్ని దర్శించాను. మీరు మా ఫ్యామిలీస్కి ఏం అవసరంలే, మేము చూసుకుంటాం. నేను కుటుంబానికి ఒక ఉద్యోగం ప్రకటించాను. ప్రతి కుటుంబానికి ఉచిత విద్య KG to PG 3,10,000 మందికి ఇచ్చినట్లే మేము ఇస్తాం. మీడియాతో చెప్పాను. అక్కడ ఉన్న ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, నా ఫాలో. విశాఖలో 2023 ఫిబ్రవరి 16, 17 తేదీలో నిర్వహించనున్న గ్లోబల్ టెక్ సదస్సుతో నగరానికి అంతర్జాతీయ గుర్తింపు రానుందని ఐటీ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి 1000 మంది ప్రతినిధులు, పలు సంస్థల సీఈఓలు వస్తారని తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ IBMను విశాఖ తీసుకురావడానికి వీలుగా ముఖ్యమంత్రితో ఫిబ్రవరిలో అమెరికా వెళ్లి చర్చలు జరపాల్సి ఉందని తెలిపారు. అమెజాన్, ఇన్ఫోసిస్లు విశాఖలో కార్యకలాపాలని రానున్న రోజుల్లో విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్గనైజర్స్ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా మన రాష్ట్రం, మన ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఇటువంటి సమిట్స్ ద్వారా పెంచుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. తద్వారా వారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి వారి తాలూకు కార్యకలాపాలు ఈ ప్రాంతం నుంచి చేసుకునేటువంటి దానికి పూర్తి స్థాయిలో మనకు ఉపయోగపడుతుంది అనేటువంటిది బలంగా నమ్ముతూ, మరి రేపు జరగబోయేటువంటి ఈ సమిట్స్ అన్నిటితో పాటు ముఖ్యంగా వైజాగ్ టెక్ సమిట్ ఏదైతే గ్లోబల్ లెవెల్లో జరుగుతూ ఉందో దీన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి హృదయపూర్వకంగా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అనేటువంటి దానికి ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకసారి ఐటీ హిల్స్ మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ మీరు చూస్తే, సహజంగా ఐటీ సెక్టర్లో పనిచేస్తున్న మనం చాలా ఐటీ అంటే కూర్చొని పనిచేయడం చాలా సులువు అని అనుకుంటారు అందరూ. కానీ వారికి ఉన్నటువంటి స్ట్రెస్, ప్రెషర్ అనేటువంటిది ఎవరికి తెలియదు. సో ఉన్నటువంటి ఇప్పుడు
ఏవైతే దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో చెన్నైలో కానీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ వారికి ఉన్నటువంటిది ఏంటంటే కాంక్రీట్ జంగిల్స్లో ఈరోజు వారు పనిచేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో వారికి మనకి ఉన్నటువంటి తేడా ఏంటంటే మన ఎన్వైర్న్మెంట్ ఒక పక్క పనిచేసి ఒక 10 నిమిషాలు బ్రేక్, ఒక అరగంట పావుగంట బ్రేక్ వస్తే రోడ్డు మీదకి వస్తే బ్రహ్మాండంగా ఒక పక్క సీనిక్ బీచ్ వ్యూ కనబడతా ఉంటే ఏ రకంగా మనకి రిలీఫ్ వస్తుందో అన్నటువంటి మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ని మనం షోకేస్ చేసుకోవాలి. సో బీచ్ ఐటీ డెస్టినేషన్ అనేటువంటి దానికి ఈ రకమైన మనకున్నటువంటి రిసోర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి బహుశా రామకృష్ణ బీచ్ నుంచి హార్బర్ నుంచి మొదలు పెట్టుకుంటే అప్ టు భీమిలి వరకు మనం అంతా కూడా బీచ్ రోడ్లోనే ఉంది. అంటే ఒక స్ట్రెచ్ ఆల్మోస్ట్ 30 నుంచి 35 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉన్నాం. సో మనకున్నటువంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి దానికి ఒక మంచి ఎన్వైరన్మెంట్లో మీరు వర్క్ చేసేటువంటి దానికి అవకాశం ఉందనేటువంటిది ప్రమోట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో బీచ్ ఐటీ డెస్టినేషన్గా మనం పెట్టాం. వర్జీనియా ఏ రకంగా ఉంటుందో యుఎస్లో, సో దానికి ఈక్వల్గా మనం ఫోకస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం దాన్ని ట్యాగ్ లైన్ మన కందుకూరు ఘటన బాధాకరమని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని, బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. నెల్లూరు సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం రద్దు చేయడం సరికాదని అన్నారు. 2 ఏళ్లలో కోవిడ్ నేపథ్యంలో ప్రజలు నష్టపోయారన్నారు. కోవిడ్ 4వ వేవ్ వస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉచిత ఆహార భద్రత స్కీమ్ను రద్దు చేయడం సరికాదన్నారు. అందుకని పందెపుంజును పెంచినట్టు పెంచి ఆ తర్వాత దాన్ని వాళ్ళకి అప్పగించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. చివరగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు, ప్రధానమంత్రిని కలిశారు, వచ్చారో ఇంకా తెలియదు. వారిని కలిసినట్టు మాకు 46,000 కోట్ల రూపాయలు మాకు కొన్ని చెల్లించాల్సినవి, కొన్ని సహాయం చేయాల్సినవి, కొన్ని బకాయిలు ఉన్నాయి కాబట్టి చెల్లించండి అని చెప్పేసి అడిగినట్టుగా మీడియాలో వచ్చింది. వారు కలిసి తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహం ఆయనకి ఇస్తున్నట్టు కూడా వచ్చింది. అది ఒక భాగం. ప్రధానమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు వీటన్నిటి మీద అని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. మనం జ్ఞాపకం చేసుకుంటే విశాఖ అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. అలాగే మాక్ డ్రిల్స్ కూడా రాష్ట్రాలన్నింటినీ నిర్వహించమని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వమే ఇటువంటి వాతావరణం రాబోతుందని చెప్పి ఊహిస్తున్నప్పుడు అటువంటి సందర్భంలో ఈ స్కీమ్ని, కోవిడ్ సందర్భంగా ప్రజలను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన స్కీమ్ని ఇటువంటి నేపథ్యంలో దాన్ని రద్దు చేయడం అనేది మరీ మానవత్వం లేని చర్య. అందుకని వెంటనే ఆ కోతని నిలిపివేయాలని, పూర్తి స్థాయిలో గతంలో ఇచ్చినట్టుగానే ఈ రేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని ద్వారా 1,85,000 కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది ఆ మిగిలించుకునే కార్యక్రమం తప్ప ఇది ప్రజలకు మేలు చేసే కార్యక్రమం కాదని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే కేంద్రంలో ప్రజల మీద ఈ రకంగా దాడి జరుగుతుంటే ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ప్రజలకి ఇస్తున్న రాయితీల్ని ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేసి ఎన్నికలు అయిన తర్వాత మేము అమలు జరిపాము చూడు అని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ఈ నవరత్నాల స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, వాటిలో ముఖ్యంగా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తీవ్రంగా కోతబడుతున్నట్టు రోజు కనిపిస్తుంది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం అయితే దాదాపు 4 లక్షలు ఈ పింఛన్దారులను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. నెల్లూరు జిల్లాలో కూడా ఈ అనర్హులుగా ప్రకటించే వారి జాబితాలు చాలా భారీగానే ఉన్నట్టు మా పార్టీ సర్వేల్లో వ్యక్తమవుతుంది. వాటికి నవరత్నాలను పెట్టాడు. ఇప్పుడు క్రమేణా ప్రభుత్వం యొక్క చర్యలు వాటిని నకిలీ రత్నాలుగా మార్చేసే పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పనను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ శివనంద్ కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం రాజమహేంద్రవరానికి చేరుకుంది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, సీఈలు రాజేష్ కుమార్, వెంకట సుబ్బయ్య, డైరెక్టర్ దేవేందర్ రావు ఈ బృందంలో ఉన్నారు. పీపీఏ సీఈఓగా శివనంద్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలిస్తుండడం ఇదే తొలిసారి. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ కూడా ఎడమ కుడి కాలువలను జలాశయంతో అనుసంధానం చేసే కనెక్టివిటీలను పీపీఏ బృందం పరిశీలిస్తుంది.
వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం రైల్వే స్టేషన్ను సందర్శించిన ఎంపీ నామా నాగేశ్వరరావు. రైల్వే అధికారులపై తీవ్ర ఆగ్రహం. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన కామెంట్స్. ముసుగు తొలగించుకుని రాజకీయాలు చేయాలని తుమ్మలను ఉద్దేశించి వ్యాఖ్యలు. యాదగిరి గుట్టలో ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ. ఎమ్మెల్యే కొంగిడి సునీత గొడవకు దిగొద్దని వారించిన వినని నేతలు. మెదక్ జిల్లా నర్సాపూర్ డాన్ బాస్కో స్కూల్లో విద్యార్థిని అదృశ్యం. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.